హలో అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలోకి వచ్చేసి టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, అలాగే సేఫ్ జోన్లో ఉండాలంటే మీకు వచ్చిన మార్కుల కంటే ఎన్ని ఎక్కువ మార్క్స్ ఉండాలి, అలాగే ఎన్ని మార్క్స్ వస్తే జాబు వస్తుందనేసి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 100% వస్తుందని అయితే నేనైతే చెప్పలేను, ఎందుకంటే నేను ఎస్ఎస్సి జీడీ ఇన్ఛార్జ్ని అయితే కాదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నేను నిన్న చేసినటువంటి వీడియోలో చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడగడం జరిగింది. ఏంటంటే అన్న, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, నాకు ఏదైనా ఫోర్స్లో కనీసం ఏదో ఒక ఫోర్స్లో వచ్చే అవకాశం ఉందా జాబ్ అనేసి నన్ను అడగడం జరిగింది. వాళ్ళ గురించి కూడా ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఇంకెందుకు లేటు, ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మనకు అన్న ఒక కామెంట్ రూపంలో అడగడం జరిగింది. ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది. చూడండి, ఏపీ నక్సల్ ఓబీసీ 106 మార్క్స్, ఎనీ ఛాన్స్ టు గెట్ బీఎస్ఎఫ్ అట్లీస్ట్. 100% వస్తుందని నీకు. బీఎస్ఎఫే కాదు, అంతకన్నా మంచి పోస్టే వస్తుందని నీకు. చూడండి, నేను చెప్తాను ఎంత. ఏపీ నక్సల్ ఓబీసీ 106 మార్క్స్ అన్నాడు. చూసుకున్నట్లయితే మనకు ఏపీ నక్సల్ ఓబీసీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకు 78 ఉందండి. మార్క్స్ చూసుకుంటే 78. సో 78 అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయి మార్క్స్ అంటే మనకు వచ్చి 78 22 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. సో 100% వస్తుందన్న నీకు. నేను చెప్తున్నాను కదా మీకు. బీఎస్ఎఫ్ కంటే మంచిది వస్తుంది. మీరు పెట్టిన ఆప్షన్లో సిఏఎస్ఎఫ్ ఉంటే సిఏఎస్ఎఫ్ అయితే రాలేదులే, కానీ నెక్స్ట్ ఆప్షన్లో ఏదైతే ఐటీబీపీ సంథింగ్ సెకండ్ పోస్ట్ ఏదైతే పెట్టారో మీకు 100% సిఏఎస్ఎఫ్ కాకుండా మిగతా పోస్టులను మీకు ఏదో ఒకటి 100% దక్కుతుంది. ఇంకో కామెంట్ చూద్దాం, వెయిట్. చూడండి, ఇంకో కామెంట్ కనుక చూసుకున్నట్లయితే టీఎస్ జనరల్ ఓబీసీ 80 మార్క్స్, అన్నీ ఫిట్, ఏదో ఒక జాబ్ వస్తుందా బ్రో అంటే? బ్రో నేను దీనికి 100% చెప్పలేకపోతున్నాను. వస్తుందంటే లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్లయితే ఏంటంటే, ఇప్పుడు మీ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మీకు వచ్చాయి 80 మార్క్స్. ఈసారి ఫిజికల్కి ఎంత పిలిచాడు మీకు? తెలంగాణ జనరల్ ఓబీసీ 77కి పిలిచాడు. అయితే నేను లాస్ట్ ఇయర్తో పోల్చిన ప్రకారం చెప్తాను. లాస్ట్ ఇయర్ ఏంటంటే యాక్చువల్ కట్ ఆఫ్ 59 పెట్టాడు. 59 పాయింట్ సంథింగ్ 00 సంథింగ్ పాయింట్లలో పెట్టాడు ఫిజికల్కి. సో లాస్ట్ మెడికల్ కూడా సేమ్ అదే కట్ ఆఫ్ ఉంచాడు. ఫైనల్ రిజల్ట్ కూడా చూసుకున్నట్లయితే జస్ట్ పాయింట్లలో పెరిగింది. జస్ట్ పాయింట్లలో ఉన్నవారికి కూడా, పాయింట్లు ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకైతే బీఎస్ఎఫ్ రావడం జరిగింది. సో మీకు వస్తుందా రాదంటే ఈ బేస్ ప్రకారం అయితే వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం తీసుకుంటే మాత్రం 100% మీకు జాబ్ వస్తుంది బ్రదర్, నేను కన్ఫర్మ్ చేస్తాను అందులో. కానీ ఈసారి ఏంటంటే పేపర్ తెలుగులో రావడం జరిగింది కాబట్టి మార్క్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా మార్క్స్ ఎక్కువనే మార్క్స్ వచ్చాయి. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి కట్ ఆఫ్ ఎక్కువనే ఉండబోతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీకు 80 మార్క్స్ వచ్చాయి కాబట్టి చెప్పలేను బ్రదర్, కన్ఫర్మ్ అయితే చెప్పలేకపోతున్నాను. 50-50 ఛాన్సెస్, వస్తే రావచ్చు, లేదంటే లేదు. ఇంకో కామెంట్ కనుక చూసుకున్నట్లయితే, అన్న తెలంగాణ నక్సల్ ఓబీసీ 19+ ఉన్నాయి, జాబ్ వస్తుందా భయ్యా? 100% వస్తుంది బ్రదర్. 19+ ఉన్నాయన్నారు కదా మీది, నక్సల్ డిస్టిక్ ప్లస్ 100% మీకు ఏదో ఒక ఫోర్స్లో అయితే 100% దక్కుతుంది. కాబట్టి మనం లాస్ట్ ఇయర్ బట్టి ఈ సంవత్సరానికి లాస్ట్ ఇయర్కి డిఫరెంట్ చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ అనేది పేపర్ ఇంగ్లీష్లో రావడం జరిగింది, ఈసారి తెలుగులో రావడం జరిగింది. దాన్ని కంపేర్ చేసుకోవడం వల్ల మనకు మీకు వచ్చిన మార్క్స్ కంటే +5 లేదా 10 మధ్యలో ఉన్న వారికైతే నేను జాబ్ వస్తానైతే 100% అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు వచ్చిన మార్క్స్ కంటే +5 నుండి +10 మధ్యలో ఉండాలని నేనైతే వారికి వచ్చే అవకాశం ఉందని చెప్పబోతున్నాను. ఏదో ఒక ఫోర్స్లో మాత్రం వస్తుందని నేనైతే చెప్తున్నాను. ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు వన్ అండ్ ఆల్.